సివి నగర్లో చదివే బాలబాలికలకు శుభాశిష్యులు. నేను ఆల్మోస్ట్ అన్ని హై స్కూల్స్కి ప్రేయర్ టైంకి వెళ్ళాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మనం ఈ గ్రీన్ పాస్పోర్ట్స్ అనేవి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ పాస్పోర్ట్స్ ఇచ్చున్నాము. ఎవరైతే మీరు ఆల్రెడీ ఇళ్ళ దగ్గర మొక్కలు పెంచే పని స్టార్ట్ చేసి పెంచి ఉంటే అవి ఫోటోలు తీసి మీ సార్ల చేత ఆ మొక్కల పేర్లు ఆ గ్రీన్ పాస్పోర్ట్లో నమోదు చేసుకోండి. ఇప్పుడు ప్రతి విద్యార్థి కనీసం 3 మొక్కల్ని పెంచాలరా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మాకే నామ్ ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పేసి ఒక మొక్క తల్లి పేరు మీద అని చెప్పేసి చెప్పారు. మీరు మీ నాన్నగారు కూడా ఇంపార్టెంట్ కాబట్టి నాన్న పేరుతో ఒకటి, మీకు నచ్చిన ఒక గురువు గారి పేరుతో ఒకటి, అక్కడ ఈ గ్రీన్ పాస్పోర్ట్లో 3 మొక్కలు పేర్లు రాసి పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు పెంచండి. ఇప్పుడు అవకాశం 4, 5, 6, 7, 8, 9, 10 6 తరగతులకు ఇచ్చారు అవకాశం. 7 తరగతులు 4th నుంచి 10th వరకు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని మొక్కలు ఇచ్చాను. ఇంకా ప్రతి విద్యార్థికి ఒక మొక్క వచ్చేటట్టు మీకు నచ్చిన 10 రకాల పండ్ల పూల మొక్కలు చేరుస్తాను. ముందు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ 100% కావాలి. 4th to 10th పిల్లలందరూ, వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక్కొక్క మొక్క నేను అందిస్తాను. మిగిలిన 2 మొక్కలు మీరు సేకరించి పెంచండి. పెంచుతారా? ఎందుకంటే ఇప్పుడు మనకు 4th to 10th మన సిటీ కాన్స్టిట్యూషన్లో 25,000 మంది పిల్లలు ఉన్నారు. తలా 3 మొక్కలు ఒక 3 years ఇష్టంగా పెంచారనుకోండి, మన ప్రాంతంలో ఒక 75,000 మొక్కలు పెరుగుతాయి. అవునా కాదా? మనకు తెలియకుండానే వాతావరణం చల్లబడుతుంది, వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? మనకు పనికిరాని విషవాయువుల్ని మొక్కలు పీల్చుకొని మనకు కావాల్సిన ప్రాణవాయువు ఇస్తాయి. మొన్న ఒక 10 రోజుల క్రితం శాస్త్రవేత్తలు ఈ మొక్కలు తగ్గిపోతున్నారని కృత్రిమంగా ఒక మొక్కను 20 అడుగులు ఎత్తు ఉండేటువంటి ఒక చెట్టుని పెంచారు. చెట్టుని కృత్రిమంగా తయారు చేశారు, పెంచడం కాదు తయారు చేశారు. అంటే ఏ విధంగా అయితే చెట్టు చెడు గాలుల్ని పీల్చుకొని మంచి గాలిని ఇస్తుందో, ఆ విధంగా చెట్టు ఎలా పనిచేస్తుందో అలా పనిచేసే కృత్రిమమైన ఒక చెట్టును తయారు చేస్తే దాని ఖర్చు 45 లక్షలు అయిందిరా ఖర్చు. మనం ఒక 20 అడుగులు చెట్టును పెంచామంటే ఈ సొసైటీకి, సమాజానికి 45 లక్షల విలువైన ఒక ప్రాపర్టీ ఇచ్చినట్టు. ఇప్పుడు ఈ చెట్టు విలువ ₹1 కోటి ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే మీరు ఎన్ని మొక్కలు ఆ స్థాయిలో పెంచగలిగితే, మీరు చనిపోయినా, నేను చనిపోయినా, ఎవరు చనిపోయినా మన గుర్తుగా మొక్కలు భూమి మీద ఉంటాయి. ఉంటాయా పోతాయా? మా జేజనాయన వేసిన మొక్కలు కూడా ఇప్పుడు మహావృక్షాలే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 500 మొక్కలు పెంచాను. నేను ఏ స్కూల్లో పనిచేసినా ఆ స్కూల్లో మొక్కలు పెంచాను. లాస్ట్కి మా నాన్నగారు చనిపోతే 20 ఏళ్ల క్రితము ఆ సమాధి, ఆ శ్మశాన వాటిక చుట్టుపక్కల కూడా ఒక 150 మొక్కలు వేసాను. 100 మొక్కలు చచ్చిపోయినా ఒక 50 మొక్కలు పెరిగాయి. నేను చదువుకున్న స్కూల్లో కూడా 100 చెట్లు పెంచాను. ఇప్పుడు అన్ని చెట్లుగా ఉన్నాయి, మహావృక్షాలుగా ఉన్నాయి. నేను పోతే ఆ చెట్లను పలకరించి వస్తాను. అంత సంతోషం. ఎందుకంటే మన తీపి గుర్తులు అవి. ఇప్పుడు ఓజోన్ పొర రోజు రోజుకి క్షీణించే పరిస్థితి ఉంది. ఎందుకు? మనం వాడుతున్నాం, ఏసీలు వాడుతున్నాం, ఫ్రిడ్జ్లు వాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది? ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుంది. ఆ ఓజోన్ పొర మళ్ళా అతినీల లోహిత కిరణాలు వచ్చి మన క్యాన్సర్ వచ్చి అందరూ చనిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా దానికి సబ్స్టిట్యూట్గా మనం చెట్లను పెంచాలి.
చెట్లను పెంచబోతే 100% క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇప్పటికే 40%కి వచ్చేసింది. మిగతా 60% కూడా క్యాన్సర్ వచ్చేస్తుంది. అంటే ఆయుష్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయుష్ 80 సంవత్సరాలకు వచ్చింది. ఈ క్యాన్సర్ వలన మన ఆయుష్ ఏమవుతుంది? 45 ఏళ్ళకి పడిపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా 3 మొక్కల్ని పెంచాలి. పెంచుతారా? ఈ హామీ తీసుకున్న దానికి నేను ఇప్పుడు ప్రేయర్ టైంకి వచ్చాను. మీ టీచర్లు మీకు సహకరిస్తారు. ఎవరైతే మంచి చెట్టును పెంచుతారో వాళ్లకు 2-3 నెలల తర్వాత వచ్చినప్పుడు, నెల తర్వాత వచ్చిన మీరు పెంచిన మొక్కల్ని నాకు చూపిస్తే నాకు శక్తి ఉండి ఏదో గిఫ్ట్ ప్రేయర్లు ఇస్తాను. సరేనా? మొక్కల్ని బాగా పెంచుదాం.